హలో అండి, అస్సలాము అలైకుం, నమస్కారం. ఈరోజు నేనైతే లివర్ ఫ్రై చేసుకున్నానండి. నేనైతే హాఫ్ కేజీ లివర్ తీసుకున్నాను. ఈ లివర్ని అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం, మనకు టేస్ట్కి సరిపడినంత. కొద్దిగా పసుపు, మొత్తం బాగా కలుపుకుందాం. మనకు పసుపు ఉప్పు బాగా కలిసేంత వరకు ఈ లివర్కి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుంటున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం, ఒక 2 టేబుల్ స్పూన్ల. మనకు లివర్ ఫ్రైకి నేనైతే ఉల్లిపాయలను, ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకున్నాను, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు మనకు ఆయిల్ హీట్ ఎక్కినాక మనం కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఇది మనకు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈ ఉల్లిపాయలను. ఇలా కలుపుకోవాలి. మనకైతే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత మనం పసుపు ఉప్పు కలిపి పెట్టుకున్న లివర్ని వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దాం. మనకు లివర్ అనేది చూడండి, మనకైతే లివర్ అనేది ఉడకడానికి దగ్గర పడింది. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఈ లివర్ అనేది త్వరగానే ఉడికిపోతుందండి, అంత లేట్ ఏం కాదు. చికెన్ ఉడికినంత టైం ఏం పట్టదు మనకు. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకు లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈ లివర్ అనేది ఉడికిపోయింది, ఇందులో వాటర్ కూడా మనకు ఇంకిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మనము లైట్గా పొడిని చల్లుకుందాం. మన టేస్ట్ని బట్టి, కారాన్ని బట్టి మనము ఇందులో కారం అనేది వేసుకోవాలి. నేనైతే ఇంట్లో రెడీ చేసుకున్నానండి ఈ కారం అనేది. ఈ కారం ఎండుమిర్చి, ధనియాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, మిరియాలు మొత్తం లైట్గా ఫ్రై చేసుకొని పొడి చేసుకున్నానండి. ఈ పొడి అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ పొడి అనేది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఒక 3 నిమిషాలు మనం సిమ్లో పెట్టుకుంటే మనకు లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం. ఇది సిమ్లో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం మూత తీసి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మొత్తం మనకు లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే ఒక గిన్నెలోకి తీసుకుందాం. నేనైతే ఈ గిన్నెలోకి తీసుకుంటున్నాను మొత్తం. మనకు ఎంతో టేస్టీకరమైన
లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. లివర్ ఫ్రై అనేది మనకు రసంలోను, పచ్చడిలోను, పప్పు చారులోను, పప్పులోను చాలా రుచిగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా యూట్యూబ్ ఛానల్ అనేది బ్లాక్ అయిపోయిందండి, పాతది. ఇప్పుడు నేనైతే కొత్తదిగా మొదలు పెట్టినాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే చాలా వీడియోస్ చాలా బాగా చేసినానండి. ఇప్పుడిప్పుడే నా యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్తోనే నేను ఇంకా వీడియోస్ చేయగలుగుతాను. Please subscribe me, like and share. Bye.